పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూత నంపించి సింహములు నాకే హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు ఈ రాత్రి తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. పగలంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ రాత్రి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకిచ్చిన ఈ అమూల్యమైన సమయమును బట్టి వందనాలు. ప్రభువా, సింహాల బోనులో ఉన్న దానియేలును కాపాడిన మీ హస్తము ఈ రాత్రి మాకు తోడుగా ఉంచండి. మేము వినబోయే వాక్యము మా హృదయాలలో ఫలించేలా చేయండి. మా అపరాధములను క్షమించి మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. వాక్యాన్ని అందించనున్న నీ దాసుడనైన నన్ను నీ సిల్వచాటున మరుగుపరిచి వినగలిగే చెవులను, గ్రహించే హృదయము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనం ధ్యానించబోయే వాక్య భాగము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనము. ఈ వచనములో దానియేలు రాజుతో అంటున్న మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూత నంపించి సింహాలు నాకే హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను అని. అవును ప్రియులారా, లోకమంతా మనల్ని తప్పుపట్టవచ్చు, శత్రువులు మన మీద కుట్రలు పన్నవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో అనేది ముఖ్యము. దానియేలు భక్తికి, ప్రార్థన జీవితానికి ఇదొక గొప్ప నిదర్శనము. ఆకలితో ఉన్న సింహాల మధ్యలో కూడా దానియేలు నెమ్మదిగా ఉన్నాడంటే దానికి కారణము ఆయన నీతి మరియు దేవుని పట్ల ఆయనకున్న అచంచలమైన విశ్వాసము. ఈ రాత్రి మన జీవితాల్లో మనకెదురవుతున్న సింహాల వంటి సమస్యల మధ్య దేవుడు మనల్ని ఎలా కాపాడగలడో ఈ రాత్రి నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, దేవుని కాపుదల ఎంత దృఢముగా ఉంటుందంటే, ఆయన కాపాడాలి, ఆయన రక్షించాలి అని తలంచితే ఎటువంటి ప్రమాదమైనా ఏమీ చేయలేదు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మనకు ఏ హాని చేయలేరు. మనకున్న అనారోగ్యములు, బలహీనతలు ఏవి కూడా ఏమీ చేయలేవు. ఆయన దూతలను మనకు సహాయముగా పంపించి కాపాడే దేవుడు అని రాత్రి లేఖన భాగము మనకు చాలా సుస్పష్టముగా తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ రాత్రిన మనుషులకు ఎక్కడ భద్రత లేదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. చెప్పి వచ్చే ప్రమాదాలు కొన్నైతే, చెప్పకుండా అనుకోకుండా వచ్చేవి అనేకములు ఉన్నాయి. అనుకోకుండా కుటుంబాలను చిన్నాభిన్నము చేసే సమస్యలు ఉన్నాయి. అవి మనుషుల ద్వారానో, ప్రకృతి ద్వారానో, జంతువుల ద్వారానో, వైరస్ల ద్వారానో, ఆహారము ద్వారానో, మన యొక్క వాహనముల ద్వారానో, ఎలా అయినా మనిషి నిత్యము ప్రమాదాల మధ్య సంచరించాల్సినటువంటి పరిస్థితులు. ఈ మధ్యనే మనం ఒక వార్తను విన్నాం. హనీమూన్కు వెళ్ళినటువంటి భార్య భర్తలలో భర్త శవముగా మారాడు. భార్య కనిపించకుండా పోయింది. అంటే ప్రమాదం అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియడం లేదు. మనతో ఉన్నవారే మనకు హాని చేస్తారు. మన దగ్గరి వారే మనల్ని చివరికి మోసము చేస్తారు. మనల్ని కావాలి అని ప్రమాదంలోనికి నెట్టివేస్తారు అనేది ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. అయితే ఇంత భయంకరమైన లోకములో, ఇటువంటి స్వార్థపూరితమైన ఈ ప్రపంచంలో మనము క్షేమముగా జీవించాలనంటే మనకు కావలసింది డబ్బు కాదు. ఎందుకంటే ఆ డబ్బు వల్లే అనేక సార్లు మనకు ప్రమాదాలు వస్తాయి. మరి మనకు కావలసింది అధికారమా అంటే అధికారము కూడా మనల్ని కాపాడలేదు. ఎందుకంటే ఆ అధికారము కోసము మనము ప్రమాదములో నెట్టివేయబడతాం. మరైతే చాలామంది బంధువులు ఉంటే
క్షేమముగా ఉండొచ్చు అంటే అదింకా ప్రమాదము. ఎవరెప్పుడు ఎలా మారిపోతారో, ఏమి చేస్తారో అర్థము కాదు. మరి ఎలా ఉండాలా బ్రదర్? ఎలా మేము క్షేమముగా ఈ లోకములో జీవించాలి? ఎలా మా కుటుంబానికి, మా యవ్వన బిడ్డలకు మేము రక్షణ కల్పించాలి? ఎలా నా ముసలి ప్రాయంలో ఉన్న తల్లిదండ్రులను నేను కాపాడుకోగలగాలి అనే ప్రశ్న ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీలో ఉంటే దానికి సమాధానము ఒక్కటే. జాగ్రత్తగా వినండి. దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఆయననే మన ప్రభువైన యేసయ్య. ఆయన మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలడు. ఆయన మాత్రమే ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ బిడ్డలకు కాపుదల ఇవ్వగలడు. ఆయన మాత్రమే దేనిని నీ దగ్గర నుండి ఆశించకుండా, కోరుకోకుండా, ఏ లాభాపేక్ష లేకుండా నీకు సహాయం చేస్తాడు. ఈ రాత్రి మాటలు చెబుతుంది ఎవరు అనంటే దానియేలు. సింహపు గుహలో ఒక రాత్రంతా గడిపిన దానియేలు ఈ సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. దానియేలును సింహపు బోనులో కావాలని వేయించిన తన శత్రువులు ఎవరో కాదు, తనతో పాటు పని చేస్తున్న సహ ఉద్యోగులు. తన యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక, దిగమింగలేక ఎలా అయినా దానియేలును నాశనము చేద్దామని వారు ఫిక్స్ అయి చివరికి దానియేలును సింహపు బోనులో వేసేలాగా చేశారు. వారు అనుకున్నారు దానియేలును సింహపు గుహలో వేస్తే పనైపోతుంది కదా అని, ఇంకే ఆలోచన ఉండదు కదా అని. సింహాల బోనులో నుండి బయటికి వచ్చిన వారిని ఎవరు ఎప్పుడు చూడలేదు. వస్తాడు అని కూడా ఎవరు కనీసము ఊహించరు కూడా. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. దానియేలు మాత్రము క్షేమముగా బయటకు వచ్చాడు. రాత్రంతా సంతోషముగా నిద్రపోయి ఉదయాన్నే బయటకి వచ్చాడు. దానికి కారణము దానియేలు ఏమి చెబుతున్నాడు అనంటే, నాకున్న జ్ఞానము వలన ఇది జరిగిందని చెప్పడం లేదు. సింహాలకు ఏదైనా ఆశ చూపించి బయటపడ్డానని కూడా చెప్పడం లేదు. నేను సింహాలతో యుద్ధము చేసి వాటిని భయపెట్టాను, అందుకే అవి నన్నేమీ చేయలేదని కూడా చెప్పలేదు. లేదా సింహాలకు కనిపించకుండా వాటికి అందకుండా దాచుకున్నానని కూడా చెప్పలేదు. గొప్ప సాక్ష్యం పలికాడు. నేను సేవిస్తున్న నా సజీవుడైన నా దేవుడు తన దూతను నా కోసము పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాడు అని చెప్తున్నాడు. అంటే దానియేలుతో పాటు ఆ రాత్రంతా సింహాల బోనులో ఎవరున్నారు అనంటే దేవుని దూత ఉన్నాడు. దానియేలును కష్టాల్లో దేవుడు వదిలివేయలేదు, కాపాడుకున్నాడు. ఏ హాని జరగకుండా రక్షించుకున్నాడు. ఈ రాత్రిన ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు నిత్యము రక్షిస్తాడు, నిత్యము ఆయన నిన్ను కాపాడుతాడు అనుటకు ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా? తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఎప్పుడు ఆయన తన దూతలను కావలిగా ఉంచుతాడు. నీకు ఎవ్వరు హాని చేయాలని చూస్తున్నా ఆ హాని నీకు జరగదు. నీ మీదకి ఎవరు రాకుండా, నీకున్న అనారోగ్యము నిన్ను కృంగదీయకుండా, నీ బలహీనతలు నిన్ను బలహీనమైన వ్యక్తిగా మార్చకుండా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నిన్ను దేవుడు రక్షిస్తాడు. అపాయమైన నోటి నుండి కూడా ఆయన నిన్ను కాపాడుతాడు. నువ్వెంత భయంకరమైన స్థితిలో ఉన్నా సరే దేవుని నమ్ముకొని విశ్వాసముతో జీవించు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలును కాపాడిన దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనతో ఉన్నాడు. దానియేలుకు వచ్చిన శోధన చిన్నది కాదు, అది ప్రాణాపాయ స్థితి. కానీ ఆయన నిర్దోషిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. మనం కూడా లోకపాశల కంటే దేవుని నీతికే ప్రాముఖ్యతనిస్తే మన చుట్టూ ఏ ప్రమాదమైనా, ఏ అనారోగ్యమైనా, ఏ ఆర్థిక ఇబ్బందులైనా దేవుడు వాటి నోళ్లను మోయించగలడు. ఆయన తన దూతలను నంపి మనకు రక్షణ కల్పిస్తాడు. ఈ రాత్రి మీరే భయముతో ఉన్నా దానియేలులాగా దేవునిపై అనుకోండి. ఆయన మిమ్మల్ని క్షేమముగా నడిపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఒక నిమిషము మనము మన హృదయాలను దేవుని వైపు తిప్పుకుందాం. దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు ఆయన భయపడలేదు. ఎందుకంటే ఆయన దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు.
ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ జీవితంలో కూడా లోకమనే సింహాలు మిమ్మల్ని మింగాలని చూస్తున్నాయా? అప్పుల బాధలు, అనారోగ్యము, ఒంటరితనము లేదా ఇతరులు వేసిన నిందలు మిమ్మల్ని భయపెడుతున్నాయా? లోకానికి భయపడకండి. మనల్ని మనము దేవుని చేతులకు ఈ రాత్రి అప్పగించుకుందాం. ప్రభువా, నన్ను నీ దృష్టిలో నీతిమంతునిగా ఉంచు, నా సమస్యల నుండి నన్ను తప్పించు అని అడుగుతూ ఈ పాట ద్వారా ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ఈ ఆరాధనలో ఏకీభవించండి. నిర్దోషిగా నీ దృష్టిలో నే నిలువాలనున్నది నా ఆశదేవా. నీ కన్నులో నన్ను చూసినప్పుడు నీతిమంతునిగా మార్చు మా ప్రభువా. సింహాల బోనైనా మరణపు లోయైనా నీవుంటే చాలు నాకు, భయమేమీ లేదు. నీ తోడుంటే చాలు నాకు. లోకమంతా నాపై నిందలు వేసినా, అపవాది కుట్రలు నన్ను చుట్టుముట్టినా, దానియేలును కాపాడిన దైవమా, నా పక్షాన నిలిచే నా సైన్యమా. నీ దూతను పంపి శత్రువు నోళ్ళు మూయించువాడవు. నీ రెక్కల క్రింద నన్ను దాచి కాపాడువాడవు. రాత్రంతా చీకటి నన్ను భయపెట్టినా, కన్నీటి ప్రవాహం నన్ను ముంచెత్తినా, ఉదయకాలపు సూర్యునిలా నీ కృప నన్ను పలకరించును. ప్రార్థన ఆలకించిన చెయ్యి పట్టి నీవు నడిపింతువు. నీవుండగా నాకేమి కొదువా, నీవే కదా నా నిత్య జీవము. నీ దృష్టిలో, కేవలం నీ దృష్టిలో నేను నిర్దోషిగా ఉండాలి ప్రభువా. నీ మహిమను చాటాలి దేవా. అవును ప్రభువా, దానియేలు నోరు తెరవలేదు, కాని మీరు దూతను పంపి సింహాల నోళ్లను మోయించారు. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీ బిడ్డల పక్షాన మీరు కార్యము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎవరైతే తమ హృదయాల్లో కార్యము చేయమని వేడుకుంటున్నాను, ఎవరైతే తమ హృదయాల్లో భారముతో కన్నీటితో దేవా నా పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారో వారికి మీ సమాధానము దయచేయండి. దానియేలును బయటకి తీసినప్పుడు అతని మీద ఒక చిన్న గాయము కూడా లేనట్టుగా దేవా నీ బిడ్డలను కూడా ఈ సమస్యల నుండి క్షేమముగా జయశీలులుగా బయటకు తీసుకురండి. ఈ రాత్రి మీ బిడ్డలకు నెమ్మదిని, ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, నీవు గొప్పవాడవై ఉన్న దేవుడవు. నీ అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగల దేవుడవు. దానియేలును సింహాల నోటి నుంచి తప్పించిన దేవుడవు. సజీవముగా దానియేలును బ్రతికించిన దేవుడవు.
తండ్రి నీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, మరి శత్రువులు పన్నిన పన్నాగాల నుండి మీరు మమ్మల్ని తప్పిస్తారని, ఎటువంటి హాని మాకు జరగదని తండ్రి ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరున దీవించండి. వరికున్న అవసరతలు, వరికున్న అక్కరలు, వరికున్నటువంటి ప్రతి విధమైన సమస్యల నుండి అయా బిడ్డలను మరి లేవనెత్తి దీవించి ఆశీర్వదించి అయా సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులందరినీ జ్ఞాపకము చేసుకోండి. అయా, బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా బిడ్డలను మీ జ్ఞానము చేత నింపండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయా, వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, బిడ్డల చేయి పట్టుకొని కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితమును రెండంతలుగా దీవించండి, ఆశీర్వదించండి. వారున్న చోట బిడ్డలు నీకు సాక్షికరమైన బిడ్డగా ఉండుటకు కృప చూపండి. అయా, వరకున్న బాధలు, వేదనలు, ఇబ్బందులన్నిటిలో నుండి బిడ్డలను మీరు క్షేమముగా కాపాడి మీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, వారు ఆ దేశాల్లో ఉంటూ ఉండగా ఒంటరితనం వారి దరి చేరకుండా బిడ్డలకు మీరు తోడుండి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలతో అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి, కుటుంబంలో నుండి ప్రతి విధమైనటువంటి ఆర్థిక బంధకాలను, అప్పుల భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కుటుంబాల్లో కలిగించమని వేడుకొంచున్నాం. దేవ, మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉన్న బిడ్డలతో మీరుండండి, కావలసిన సహాయం దయచేయండి. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు స్వీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేయమని వేడుకొంచున్నాం. అయా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.